అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. రోజంతా బయట కష్టపడుతూ నాన్న, ఇంట్లో పనులు చేస్తూ అమ్మ. ఇద్దరి కష్టం ఒకటే అయినా అమ్మ కంటే నాన్న వెనకబడ్డాడు. నచ్చిన బట్టలు తెచ్చేది అమ్మ, ఆ బట్టలకు డబ్బులిచ్చేది నాన్న. అయినా ఎందుకో నాన్న ప్రేమ పొందడంలో చాలా వెనకబడ్డారు. స్కూల్కి రెడీ చేసేది అమ్మ, స్కూల్ ఫీజు కట్టేది నాన్న. అయినా ఎందుకో నాన్న బాగా వెనకబడ్డాడు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకొని, అవసరానికి మాత్రము నాన్నతో మాట్లాడినందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? రోజు అమ్మకు ఫోన్లు మెసేజ్లు చేసే పిల్లలు నాన్నకి అవసరానికో పైసల కోసమో ఫోన్ చేస్తారు. అలా అని నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? తన బిడ్డలే తన ప్రపంచం అనుకునే నాన్న వెనక ఉన్నా ముందు ఉన్నా తన కుటుంబం కోసం తల తాకట్టు పెట్టడానికి కూడా క్షణం ఆలోచించడు. నాన్న ఎప్పుడూ తన పిల్లల కోసం తన ప్రాణం పోయేదాకా కష్టపడి తన పిల్లలు ఎదుగుతుంటే వెనకాల నిలబడి ఆనందపడతాడు. తన పిల్లలు ఎదగడానికి వెన్నెముకలా ఉండే నాన్న ఎంత వెనకబడ్డా తప్పులేదేమో. నాన్న అనే మాట చాలా పెద్ద బాధ్యత. బిడ్డలను పెంచే ప్రతి నాన్న ఒక హీరోని. నేను రాసిన ఈ మాటలు ఈ ప్రపంచంలో ఉన్న అందరి నాన్నలకి అంకితం. థ్యాంక్ యూ వెరీ మచ్.